టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు మారుస్తారని అనుకున్నాం. పేర్లు మార్చడానికి పరిమితం అయిపోయింది మోడీ సర్కార్. తెలుసా మీకు? దాదాపు 250-300 సంస్థల పేర్లు మార్చినారు. మహాత్మా గాంధీ యొక్క పేరును మండలం తీసేశారు. ఎంత అన్యాయం ఇది! పేర్లు మారిస్తే ఏమైందండి? మీ జీవితంలో బాగుపడుతుందా? నేను పేరు మార్పు మాట్లాడే వారికి ఇతో చెప్తా ఉన్నాను. పేరు మార్చుడు కాదు నాయన, మా జీవితాలు మార్చండి. బీదోళ్ళ జీవితాలు మార్చండి. మీ బీదోళ్ళ జీవితాల యొక్క ప్రమాణికలు పెంచండి. ఆ దశగా ఆలోచన లేదు. ఏమవుతుంది పేరు మారుస్తే? బొమ్మ పెడుతుందా? పేరు మారుస్తాను ఏమవుతుందండి? పేరు మార్పు లక్ష్యం ఏముంటుంది? నేను మీ ద్వారా అరవింద్ గారు కోరుతా ఉన్నాను. మీరు రెండవసారి కదా ఎంపీ, రెండవ మారు ఎంపీ అయినారు. 7 ఏళ్ళు అయింది. 7 ఏళ్ళ నుంచి మీరు నిజామాబాద్ తీసుకొచ్చిన ఏదైనా పరిశ్రమ ఉంటే చెప్పండి. మీరు 7 ఏళ్ళ నుంచి వ్యవసాయ పరంగా తీసుకొచ్చారు చెప్పండి. అటుకెక్కి బోర్డు తీసుకొచ్చారు. అతి గతి లేదు. ఏ కార్యక్రమం తీసుకొచ్చారు 7 ఏళ్ళుగా? అరవింద్ నా తమ్ముడే, మా శ్రీనివాస్ గారు అబ్బాయి. తమ్ముడి మీద నాకు కూడా ప్రేమ ఉంది. కానీ రాజకీయాలు మాట్లాడకుండా మీరు ఈ జిల్లాకి 7 ఏళ్ళుగా పార్లమెంట్ సభ్యుడిగా మీరు తెచ్చినటువంటి కార్యక్రమాలు ఒకసారి వివరిస్తే ప్రజలు సంతోషిస్తారు. పేర్ల మార్పుతో బీదవాళ్ళ జీవితాలు మారవు. ఒక్కటండి, దీంట్లో ఎక్కడ తప్పులు తడదు. ఇప్పుడు మేమైనా ఇన్వాల్వ్ అయ్యి నా తమ్ముడి కోసం వాడు నేను డీలిమిటేషన్ పెట్టుకొని నేను అనుభవం మార్చుకుంటే ఒక అర్థం. ఈసారి డీలిమిటేషన్ కాలేదు. పోయినసారి అయిన డీలిమిటేషన్ ఎప్పుడది బీఆర్ఎస్ హయాంలో అయింది. మేము దాని జోలికే పోవట్లేదు. ఇప్పుడు ఉన్న ఫలంగానే ఆ రిజర్వేషన్ ఏమైనా రొటేషన్ ప్రకారం మారుతో లేదో అది కూడా చూడాలి. దాంట్లో కూడా మేము ఎక్కడ ఇన్వాల్వ్ కావట్లే. ప్రభుత్వ పరంగానే పార్టీ పరంగానే ఎక్కడ కూడా మేము దీంట్లో డిబేట్ చేయట్లే. ఉన్న ఫలంగా ఎలక్షన్లు వస్తాయి, యథావిధంగా జరగాలి. తప్పులు ఏమైనా జరిగి ఓట్లు ఏమైనా నాకు చాలా మంది ఓటు మిస్ అయితే మీరు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోవచ్చు. ఆ సదుపాయం ఉంది. నేను మీ ద్వారా నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓటు చూసుకోండి. ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు కదా. ఆన్లైన్లో మీ ఓటు చెక్ చేసుకోండి. నాది కూడా చెక్ చేసుకోండి. ఉన్నదా జాబ్ చేశారు, నేను కూడా చెక్ చేసుకుంటాను. ఓటు చెక్ చేసుకోండి. డివిజన్ మారిందట నాది కూడా చూసుకోవాలి. ఒకసారి చూసుకొని ఓటేసే నాడు ఇబ్బందులు లేకుండా. నేను ఇంకో మాట కూడా చెప్తా, ఓటు వేయండి. ఓటు వాల్యూ తెలవాలి జనానికి. ఓటు ఎంత ప్రామాణికమైందో తెలవాలి. చదువుకున్న వారు మేధావులు ఓటు వేయకుంటే క్వాలిటీ లీడర్షిప్ ఎలక్ట్ కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. చదువుకున్న వారు, సమాజం మీద అవగాహన వారు ప్రతివారు ఓటేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఓటేస్తే మంచివాడు ఎలక్ట్ అవుతాడు. మనం ఇంట్లో కూర్చొని క్రికెట్ మ్యాచ్ ఇంకో మ్యాచ్ చూసుకుంటే అన్క్వాలిఫైడ్ పిల్లలు ఎలక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితి రాకుండా నగర ప్రజలకు అందరి విజ్ఞప్తి, పరిపూర్ణంగా ప్రతివాడు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఆ దశగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లేదు, ఇప్పుడు కోర్టు డైరెక్షన్ మీద మనం సర్పంచ్ ఎలక్షన్ పోయాం. మీ ద్వారా మరొకటి చెప్తాం. 42 రిజర్వేషన్ ఇవ్వడం అనేది లైవ్లో ఉంది. అది అటుకెక్కిన అంశం కాదు. 42% రిజర్వేషన్ పోరాడతాం. ఆపుతున్నది ఎవరో మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం మోకాలు అడ్డేసి ఆపింది. 3 బిల్లు ఇచ్చాం, 2 చట్టాలు చేసాం, ఒక ఆర్డినెన్స్ చేసాం. 40% ఆగింది. ఎక్కడ? గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. గవర్నర్ వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉంది? కేంద్ర ప్రభుత్వం చేతుల్లో. అంటే బీజేపీ పార్టీ రిజర్వేషన్ ఆపుతా ఉంది. ప్రజలు తెలుసుకోవాలి. మా చిత్తశుద్ధి, ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఉంది కాబట్టే 2 చట్టాలు చేసాం, ఒక ఆర్డినెన్స్ తెచ్చాం. ఎన్నికలకు పోదాం.